SSN సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా మన భారతదేశంలో ఉండే శిక్షలు చాలా తక్కువ అండి. ఇది మనం ఎప్పుడో మన స్వాతంత్రానికి ముందు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం 75 ఏళ్ళ నాడు పెట్టుకున్నటువంటి శిక్షలు ఈ అంత పెద్ద కఠినమైన శిక్షలు కూడా కాదండి. మన సెక్షన్స్ కూడా సరిలేదు. ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, నేను ఒక దీంట్లో కూడా చూశాను, అరబ్ కంట్రీస్లో ఈ మధ్యన ఒక ఘోరం చేస్తే ఒక బిడ్డని రేపు ఏదో చేసిన దానికి వాళ్ళని పెద్ద కత్తితో వాళ్ళని ఒక్కొక్కరు వరుస పెట్టి ప్రజా దర్బార్లో, అంటే వాళ్ళ దేశంలో ప్రజలందరూ చూసేటట్టుగా తీసుకొని వచ్చి పెట్టి ఒక ఇక్కడ పొట్టేలు మేకను కదా ఎట్లయితే నరుకుతారో ఆ మాదిరిగా కత్తి తీసుకొని వాళ్ళ మెడ వరకు నరికి ఇతర మొండి వేరు మెడ వేరు చేశారండి. అది పబ్లిక్ చూసి అందరూ భయభ్రాంతులు చెంది వాళ్ళు మళ్ళీ అటువంటి తప్పు మళ్ళీ ఫ్యూచర్లో చేయకుండా అట్లా మాదిరిగా ఉంటారు. ఇదే కాకుండా మా ఫ్రెండ్ ఒక అతను ఇరాన్లో జాబ్ చేస్తుంటే డాక్టర్గా ఆయన నాకు కొత్తలో చెప్పాడు, ఆయన మనీ పర్సు ఒక దగ్గర పడిపోతే దాని నిండా డబ్బు ఉంటే కూడా ఎవరు తాకలేదంట. ఆయన పర్సు పోయింది ఎట్టపోయిందని ఎత్తుక్కుంటా వస్తే ఎక్కడెక్కడ మనం ఆగాము ఆ ప్లేసులకు పోయేదరికి ఒక దగ్గర ఆయన ఏదో ఐస్ క్రీమ్ తిన్న ప్లేస్ అంట, అక్కడ పడి ఉంది. అందరూ కాళ్ళతో తొక్కుంటా పోతున్నారే కానీ ఎవడు కూడా దాన్ని చేతికి తీసుకోవటం లేదంట పర్సు. ఎందుకంటే ఏ చేతితో అయితే ఆ పర్సు తీసుకుంటాడో ఆ చేయి నరికేస్తారంట అక్కడ ఆ దేశంలో. అంటే నేను చెప్పేది అది ఇరాన్లో. ఆ మాదిరిగా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ శిక్షలు మనకు లేవండి. మనకంతా ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష అనేది అది 14 ఏళ్ళు. ఆ 14 ఏళ్లలో కూడా ఏంటంటే మధ్యలో పెరోల్ మీద వదిలేది. తర్వాత ఏమంటే భార్యాభర్తలు కలుసుకోవచ్చు, అప్పుడప్పుడు పోయి భార్యను కలుసుకున్న దానికి వారికి ఒక 10 రోజులు సెలవులు ఇచ్చేది, ఇంటికి బొమ్మని చెప్పేది, తర్వాత రకరకాల హాలిడేస్ ఇచ్చేది. ఈ మాదిరిగా శిక్షలకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. మన దేశంలో ఎవరు వాటి గురించి పెద్దగా పట్టించుకోవటం కూడా లేదండి. ఆ మాదిరిగా దేశంలో చేస్తే దేశం బాగుపడుతుందని నేను కోరుకుంటున్నానండి. మహిళలపై అఘాయిత్యాలు రోజుకు రోజుకి నెలకి సంవత్సరానికి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అది ప్రభుత్వ పరంగా తీసుకోవడానికి రాజకీయ పరంగా ఏమి లేదు. దీనికి కొత్త చట్టాలు రావాల్సి ఉంది. దీనికి కొత్త చట్టాలు రావాలంటే దీన్ని సుప్రీంకోర్టు ఏదైనా మంచి చర్య తీసుకొని దీన్ని కొత్త చట్టాలు తయారు చేసి మొన్న కలకట్టాలో వైద్యురాలు ఎండి వైద్యురాలు ఘటన అందరినీ కలిసివేసింది. చీఫ్ జస్టిసే దాన్ని తీసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని సుమోటోగా స్వీకరించి దాని మీద విచారణ జరుపుతూ ఉన్నాడు. ఈ చట్టం సరిపోదండి ఈ మహిళలపైన అఘాయిత్యాలకి వాళ్ళకి శిక్ష పడాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఎంతమందో లాయర్లు వాదిస్తున్నారు, ఎంతమందో సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే కొత్త చట్టాలు రావాలి. ఈ వచ్చినాయి ఏదో మహిళల మీద అఘాయిత్యాలని అయ్యని వచ్చినాయి, అవి కూడా చాలడం లేదు. ఇప్పుడు మన జగన్ టైంలో కూడా మనకి చాలా కొత్త చట్టాలు వచ్చినాయి, అవి కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు కలకట్టాలో మమతా బెనర్జీ కూడా అటు మాట్లాడుతుంది ఇటు మాట్లాడుతుంది, కానీ ఇప్పటికి కూడా ఎవరు ఆ అమ్మాయిని ఆ వైద్యురాలని ఆ వైద్యశాలలో ఆ రోజు ఆ విధంగా తయారు చేశారు, ఆ విధంగా మార్చారంటే అది చాలా ఘోరంగా ఉంది. అమ్మాయి డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటే పోయి రాత్రి 3 గంటలప్పుడు ఎవరు చేశారనేది కూడా ఇప్పుడు తేలలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ అట్నే ఉన్నారు, మాజీ ప్రిన్సిపాల్ అట్నే ఉన్నారు. మాజీ ప్రిన్సిపాల్ని కూడా ఒక దోషిగా ప్రకటించారు, ఇప్పుడుండే ప్రిన్సిపాల్ని కూడా ఒక దోషిగా ప్రకటించారు. ఇప్పుడు కంచె చేను వేస్తే ఇంక చేసేది ఏమి లేదు. చేను పశువులు వస్తాయని చెప్పి కంచె వేసుకుంటే ఆ కంచె చేను వేస్తుంది. అట్లా ఏంటంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉండే ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాలే ఒక కల్ప్రిట్గా తయారయ్యాడు, మాజీ ప్రిన్సిపాల్ కూడా ఒక దోషిగా తయారయ్యాడు. అందువల్ల వీటిని అంతటిని శిక్షించాలంటే మమతా బెనర్జీ మేనల్లుడు కూడా దీంట్లో ఉన్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. దీన్ని చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ వేయలేదండి సిబిఐ ఎంక్వైరీ, సుప్రీంకోర్టు వేసింది. అది ఎంతవరకు వచ్చిందని
ఆ సిబిఐ ఎంక్వైరీ చేసేవాళ్ళు కూడా ఇద్దరు బ్రహ్మాండమైన లేడీస్ రంగంలోకి దిగుండారు. ఒక ఆమె ఏంటంటే సిబిఐ బాగా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఇంకొక ఆమె ఏసీబీ హైయెస్ట్ పొజిషన్లో ఉంది. వాళ్ళు తప్పకుండా ఇటువంటి చర్యలు దోషులు ఎవరున్నారో వాళ్ళని బయటకు లాగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు దీన్ని బాహాటంగా ప్రకటించాలని, వాళ్ళకి సపరేట్గా ఆ విధంగా చేసిన వాళ్ళని మహిళల మీద వృద్ధి చేసేవాళ్ళని కొత్త చట్టాలతో ఈ అరబ్ కంట్రీస్ మాదిరి ఉరి తీయాలని నేను కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SSN సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.